ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడు అయిన మా దేవ, దయా దాక్షిణ్యపూర్ణుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ నీ రెక్కల చోట్ను భద్రపరిచి ఈరోజు ప్రత్యేకమైన ఉపవాస కూడిక మేమందరము నీ పాదాల ఎదుకు వచ్చి ఉన్నాం ప్రభువా. ఇంతవరకు పాటలతో నీ నామాన్ని స్తుతించి మయంపరిచాము. ఇకపై నీ కుమారుడు నీ దాసుడు నిలబడుచుండగా మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించమని నాయన నీ యొక్క రెక్కల చాటున నీ కుమారుని భద్రపరిచి మధురమైన మాటలతో మా భారతదేశాన్ని ఆదరించి నాయన మమ్మల్ని ప్రేమించిన విధంగా ఇదిగో ఈ సంఘాన్ని ఆదరించే మాటలు, ఈ చుట్టుపక్కల ప్రతి కుటుంబాన్ని ఆదరించే మాటలు, ప్రతి ఒక్కరు మారు మనసు పొందే మాటలను మాకు అనుగ్రహించమని నీ కుమారుని నిలబెట్టుకుని వాడుకున్నామని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనురాలకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు రాత్రి 7 గంటలకు కాదు 6:30కే ప్రారంభిస్తాను. పాటలు పాడాలని ఆశ కలిగిన వారు పెద్దలు ఇక్కడ వచ్చేయండి. దైవజనులు మన మధ్యలో ఉంటారు కాబట్టి ఆలస్యం ఉండదు. 8 గంటలకే వాక్యం ఇచ్చేస్తాను. 9:30కి ముగిస్తారు. అలాగే 9:30 నుంచి 10 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. అందరి కొరకు ప్రార్థన ఉంటుంది. ఈరోజు కూడా వాక్యానంతరం అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలు గడపాల్సి ఉంటుంది. మరి సమయంలో అభిషేక్తులు దైవజనులు జెర్మియా గారు ఏలూరులో చక్కని పరిచయం చేస్తున్నారు. అలాగే వారి విశ్వాసులు కూడా చక్కని పరిచయం చేస్తున్నారు. వీలైతే నేను సాయంత్రం మాట్లాడతాను. జ్యోతి గారిని బట్టి వారి సహోదరుని బట్టి ఇరువురికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాగల్లు ప్రాంతం కూడా వెళ్ళాను, ఏలూరు కూడా వెళ్ళాను. అలాగే దైవజనుల అనపర్తి కూడా 15వ తారీఖు డేట్ తీసుకున్నారు. పగలు రాత్రి రావాలి మాట్లాడాలని. మరి ఎలా పరిచయం అంటే మన కోరుకులలో శ్యామల గారు ఉన్నారు కదండి, సీతారామమ్మ గారు అమ్మాయి, ఆమె రాహిలమ్మ గారికి పరిచయం చేశారు. రాహిలమ్మ గారి మందిరానికి వెళ్ళినప్పుడు జెర్మియా గారు అక్కడ నన్ను చూశారు. అప్పుడు పరిచయం అయ్యాను. ఆ ప్రకారంగా దైవజనులు నన్ను పిలిచారు. అప్పటి నుంచి ఆశ, దైవజనులు పిలవాలి, ప్రతి నెల ఆశ్రితకుడికే పిలవాలి వాస్తవానికి, కానీ పిలవలేకపోయాను. ఈ రీతిగా దేవుడు కృప చూపించాడు. మరి మన చిన్న మందిరాన్ని, మన చిన్న పల్లెటూరిని ప్రేమించి మరి పిలుపుని మన్నించి వెంటనే మన మధ్యకి రావడానికి ఇష్టపడిన దైవజనులను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సంఘం అందరి పక్షంగా దైవజనులకి ఇరువురికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవజనులకు సమయం ఇస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమ పరుద్దాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో కూడిన అందరికీ కూడా వందనాలు. ప్రభు యొక్క కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ సంఘంతో కలిసి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఘనపరచడానికి దేవుడు నాకును మనందరికీ ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, అవకాశంను బట్టి ఆయన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. నేను దైవజనుల యొక్క వర్తమానం వింటూ ఉంటాను. చాలా చక్కగా వాక్యానుసార మార్గాలు నడిపిస్తూ ఉన్నారు మిమ్మల్ని. అందరి బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయంలో చిన్నగా నా సాక్ష్యాన్ని నేను పంచుకుని తర్వాత నేను వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. మంచిది. దేవుడు నన్ను నా 18వ సంవత్సరంలో పట్టుకున్నాడు. మేము అన్యుల కుటుంబంలో ఉన్నవారం. మా తండ్రి గారికి అన్నదమ్ములు, అక్క చెల్లెలు మొత్తం 10 మంది. మొత్తం 10 మందిలో కూడా అందరూ కూడా విగ్రహారాధన సంబంధమైనటువంటి జీవితాలు కలిగిన వారమే. అయితే మా కుటుంబంలో వచ్చేసరికి నేను, మా తమ్ముడు ఉన్నాం. మేము కూడా చిన్న వయసు నుంచి కూడా భక్తి కలిగినటువంటి పరిస్థితిలో పెరుగుతూ వచ్చా. అయితే నా కుటుంబంలో నా తండ్రి పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. భయంకరమైన త్రాగుబోతు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకునే పరిస్థితి కాదు. ఇలాగ నా చదువుతూ 10వ తరగతి అయిన తర్వాత నాకు కొంచెం వయసు పెరిగింది కదా, యవ్వనకాలం వచ్చింది కదా అని చెప్పి నా తండ్రి మీద తిరుగుబాటు మొదలుపెట్టేవాడు. అంటే ఆయన తాగొచ్చి నా తల్లిని కొట్టడం, లేదా ఇంట్లో వస్తువులను పాడు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడినప్పుడల్లా ప్రతిరోజు ఖచ్చితంగా గొడవ అవుతూ ఉండేది. అయితే ఇలాగున జరుగుతున్నప్పుడు నేను ఐటీఐ చదువుతున్న పరిస్థితిలో దేవుడు మందిరానికి వెళ్ళడానికి నేను మా ఒక స్నేహితునితో కలిసి వెళ్తూ ఉండేవాడిని. అయితే నా జీవితంలో నేను కలిగి ఏదైతే భక్తి చేస్తానో అదేది కూడా నా కుటుంబంలో సమాధానం కానీ మనశ్శాంతి కానీ ఇవ్వట్లేదు అని నాకు విరక్తి పుట్టి
యేసు ప్రభు వైపు మళ్ళడం మొదలైంది. నా తండ్రి ఇంటి వారు అందరూ కూడా విగ్రహారాధికులే. అయితే మా అమ్మగారు వారి చెల్లెలు ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ కూడా వారు ఎప్పటి నుండో నా చిన్న వయసు నుంచి వారు దేవుని సంధికి వెళ్తూ ఉండేవారు. అయితే ఎవరి ప్రార్థన కానీ దేవుడు నన్ను పట్టుకోవడం జరిగింది. నా కుటుంబంలో దేవుడు నన్ను మొదటిగా పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2010, 2009 నుంచి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. అయితే 2011లో రాజమండ్రిలో బైపాస్ రోడ్ తాడితోట ప్రాంతంలో ఒక పెంతుకోస్తు మందిరంలోనికి దేవుడు నడిపించాడు ఒక స్నేహితుని ద్వారా. ఎప్పుడైతే 2011 మార్చి నెలలో దేవుని మందిరానికి వెళ్ళడం, అంతకుముందు వెళ్ళేవాడిని. అయితే సాధారణంగా ఆదివారం ఒక 10 నిమిషాలు వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుని ఒక 10 రూపాయలు కానుక వేసుకుని అది అయిపోగానే మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయేవాడిని. దగ్గర 2 సంవత్సరాలు అదే పని. 2011లో ఎప్పుడైతే దేవుడు సరైనటువంటి సంఘానికి నన్ను నడిపించాడో, మొదటి రోజు నేను మందిరానికి వెళ్ళిన పరిస్థితిలోనే దేవుడు నన్ను తాకాడాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అందరూ కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సమయానికంటే ఒక అరగంట ముందే అక్కడ స్తుతి జరుగుతూ ఉంటుంది. నేను ఒక్కడనే రంగుల బట్టలు వేసుకుని వెళ్ళాను. అక్కడ వెళ్ళేసరికి నాకు తెలియకుండా నేను పాపిని అని నన్ను గ్రహించగలిగాను. దేవుడు ఆ రోజును పట్టుకున్నాడు. ఇంకా వెనక్కి తిరగల. దేవుని సన్నిధిలో క్రమక్రమముగా 2011 సంవత్సరంలోనే నెలలు గడుస్తూ ఉన్న కొలది 2011 అయ్యేలోపు దేవుని సన్నిధిలో దేవుడు చక్కగా కీర్తనలు పాడడానికి, కీర్తనలు నడిపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సంవత్సరంలోపే బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేయడం జరిగింది. సేవకులు మమ్మల్ని బలపరిచి ఆరాధన క్రమం నడిపించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేయించారు. అలాగున 2013 సంవత్సరంలో ఒక దర్శనం ద్వారా దేవుని యొక్క పిలుపుని కలిగి ఉన్నాం. అప్పటి నుంచి కూడా దేవుని యొక్క సేవ మీద ఆశ పుట్టింది. అంతకుముందు ఎప్పుడు కూడా సేవ చేయాలని ఆలోచన లేదు. బైబిల్ కాలేజ్ చదివింది కూడా దేనికోసం అంటే బైబిల్ నేర్చుకోవాలి, కనీసం అవగాహన రావాలి. ఎందుకంటే నా చిన్న వయసు నుంచి కూడా దేవుని వాక్యం తెలియదు కాబట్టి అలా నేర్చుకున్నా. అయితే దగ్గరగా దేవుడు 5 సంవత్సరాలు పరిచర్యలో సేవకుల క్రింద ఉండి, ముఖ్యంగా పెంతెకోస్తు అనుభవం అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు, చాలా కఠినంగా నడిపించేవారు. ప్రార్థనే కానివ్వండి, వాక్యం చదివే విషయంలో కానివ్వండి, క్రమం విషయంలో కానివ్వండి, చాలా క్రమమైనటువంటి మార్గంలో దేవుడు మమ్మల్ని పెట్టినందుకు ఇప్పటికీ కూడా మేము సంతోషపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అటు తర్వాత 2017 సంవత్సరంలో ఏలూరు రావాల్సి వచ్చింది. మా అమ్మమ్మ గారికి కొంచెం అనారోగ్య పరిస్థితి వస్తే ఇక్కడ మా తాతయ్య గారికి రేషన్ డిపో ఉంది. మా ఇంట్లో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ కూడా పరిచర్య మీద ఆశ కలిగి ఉండేది. అయితే మేము కొంచెం ఆర్థికంగా బలహీన పరిస్థితి కాబట్టి ఉద్యోగం లేకుండా పరిచర్య చేస్తే మా ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. ఖచ్చితంగా నువ్వు జీతం ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉండారు. ఒక ప్రార్థన చేసేవాడిని దేవుని దగ్గర, ప్రభువా నేను ఎక్కువ రోజులు పని చేయకూడదు కానీ నాకు జీతం కావాలి, అలాగని నీ పనికి ఏది ఆటంకం కాకూడదు అని ప్రార్థన చేసేవాడిని. చాలా హాస్యాస్పదమైన ప్రార్థన అది. వారం రోజులు పని చేస్తే 4 రోజులు జీతం ఎవరిస్తారండి? అవుద్దా? నేను అదే ప్రార్థన చేసి, ఎందుకు వచ్చిందా ప్రార్థన నాకు తెలీదు, అలాగే ప్రార్థించేవాడిని. ప్రార్థించినప్పుడు అనుకోని రీతిగా నేను అంతకుముందు 2016, 2015 సంవత్సరంలో P&G కంపెనీ అని చెప్పి హెడ్ అండ్ షోల్డర్, ప్యాంటీన్ ఇవన్నీ ఒక పెద్ద బ్రాండ్ అండి, అందులో వర్క్ చేసేవాడు. అందులో కూడా మంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా దేవుడు కృప చూపించారు. కానీ దేవుని కంటే కూడా ఎక్కువ పనుల భారం ఎక్కువైపోతుండే. మార్కెటింగ్ ఫీల్డ్ అంటేనే పనుల భారం. నాకు ఎప్పటి నుంచో మానేయాలని ఆలోచన కలిగి ఉండేది. దేవుడు ఒక దర్శనం చూపించినప్పుడు ఇక నేను ధైర్యం చేసి ఉద్యోగం మానేశాను. దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆయన వెంబడించినప్పుడు ఎక్కడా కూడా ఆయన లోటు చేయలే. వెంటనే ఏలూరు రావడం జరిగింది. మా తాతయ్య గారికి హెల్ప్ చేయడానికి 5 రోజులే పని, 5 లేదా 10 రోజుల పని. ఇక్కడ ఏలూరు ప్రాంతంలో మా అమ్మగారి సహోదరుడు అవుతారు, బర్నబాస్ అయ్యగారు అని. ఆయన ఆ సమయంలో ఆయనతో పాటు పరిచర్యకు వెళ్ళాం. అంతకుముందు సుధాకర్ పాస్టర్ గారు, మేము అందరం కూడా రాజమండ్రిలో పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఏలూరు వచ్చి మా మావయ్య గారితో పాటు పరిచర్యలో తిరగడం, అనేక ప్రాంతాల్లో స్వార్థ కొరకు మేమందరం కలిసి చేస్తూ ఉండేవాళ్ళం. అలా జరుగుతూ ఉండగా నాకు ఒక ఆలోచన ఉండేది ఏంటంటే, నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను కాబట్టి నాకు పెళ్ళి అనేది నాకు ఇంకొద్దు, వివాహం నేను చేసుకోను. ఎందుకంటే వెనకాల ఆస్తులు ఏం లేవు, వివాహం చేసుకోవడానికి కనీసం నా దగ్గర ధనం కూడా లేదు, దేవుని పని చేసుకుంటా ఉంటాను. ఇంకా ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉండగా దేవుని యొక్క మహాకృపను బట్టి మా మావయ్య గారు ఎవరైతే ఉన్నారో వారు చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేశారు.
దేవునికి స్తోత్రం. వివాహం కూడా ఒక అద్భుతమైన పరిస్థితి. మా కుటుంబాలన్నీ కూడా విగ్రహారాధన కాబట్టి వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూశారు. అయితే వివాహం మట్టుకి దేవుడు చాలా ఘనముగా అనేక మందికి ఆశ్చర్యం కలిగించే రీతిగా ప్రభు జరిగించాడు. అలాగున జరుగుతుండగా మా మావయ్య గారికి వివాహానికి ముందుగానే కొంచెం బ్రెయిన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి నోటి మాంది వచ్చింది, మాట్లాడలేని పరిస్థితి. ఆ సమయంలో పరిచర్యలో దేవుడు ఆయనకి సహకారిగా ఉండి నడిపించడానికి దేవుడు సహాయం చేశారు. 2021 సంవత్సరం జనవరి 3వ తారీఖున ఆయన ప్రభు నన్ను నిద్రించారు బలహీనత చేత. అప్పటి నుంచి కూడా పరిచర్య భారము దేవుడు నా మీద పెట్టి ఉంచారు. అయితే నేను ఎంతవరకు నేర్చుకుంది ఒక రీతి అయితే, పరిచర్యలోకి అడుగు పెట్టిన తర్వాత ఎక్కడ నేర్చుకున్నది ఏదైనా సరే దేవుడు ఎప్పుడు కూడా అనుభవాల్లో నుంచి నడిపిస్తూ ఉంటారు. అలాగన అనుభవాల్లో నుంచి వెళ్తూ దేవుని కృపను బట్టి నడిపిస్తూ సంఘాన్ని బలపరచడానికి దేవుడు సహాయం చేశారు. అదే రీతిగా దేవుడు నమ్మకంగా ఉన్నందుకు ఆయనను ప్రేమించి 2వ సంఘాన్ని మొండూరు ప్రాంతంలో జంగారెడ్డి కూడా వెళ్ళే ప్రాంతం, ఏలూరు నుంచి దగ్గర 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కూడా ఒక పాస్టమ్ గారు ఎప్పటి నుంచో పరిచర్య చేస్తున్నారు. ఆమె కూడా సడన్గా డెంగ్యూ వ్యాధి వచ్చి నేను పరిచర్యకు వెళ్ళిన ఒక 2-3 సంవత్సరాల్లోనే ఆవిడ చనిపోయింది. అనుకోని రీతిగా ఆదివారం ఆవిడ కనుమూసింది. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ చాలామంది తల్లిగారికి సహకారులుగా పాస్టర్లు ఉన్నారు. చాలామంది అక్కడ నడిపించడానికి ఆతురత చూపించారు. కానీ నేనైతే ఎప్పుడు ఆ సంఘం పట్ల ఆతురత చూపించలేదు. ఎందుకంటే నాకున్న సంఘం నాకు చాలు. చాలామంది తల్లిగారికి చిన్న వయసు నుంచి కూడా సహకారులుగా ఉన్నారు. అక్కడ వారు ఉంటారే అన్న ఆలోచనతో ఉన్నాను. కానీ దేవుడు కొంతమందిని అక్కడ ప్రేరేపించి లేదా కొంతమంది దర్శనాలు చూపించి దేవుడు నన్ను అక్కడ ఎన్నుకున్నాడు అంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక రోజున కుడికి జరుగుతుంది. ఎవరో కృతజ్ఞత కుడి పెట్టుకుంటే వారి బంధువురాలు ఒక ఆవిడ వచ్చి ఆవిడ ఒక సాక్ష్యం చెప్పింది. నేను దర్శనంలో చూసినటువంటి పాస్టర్ గారు ఈయనే, అమ్మగారు చనిపోయినప్పుడు చాలా బాధ వేసింది, అయితే ప్రార్థించినప్పుడు దేవుడు చూపించాడు అని చెప్పగానే నాకు ఆశ్చర్యం వేసింది. నాకు తెలియని వారు నా గురించి దేవుడు చూపించాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు అనేటువంటి విషయాన్ని దేవుడు గ్రహించారు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు పరిచర్యలో కొనసాగుతున్నాను. 2017వ సంవత్సరంలో నేను పరిచర్యలోకి వచ్చా. ఇప్పటి వరకు ప్రభు 2 సంఘములతో దేవుడు నడిపిస్తున్నాడు. నాకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఇంక నువ్వు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే మా సంఘంలో ఉన్నటువంటి వారు సహోదరులు మల్లిగాక్క అలాగే జ్యోతి గారు వాళ్ళ భర్తలు వారు చాగల ప్రాంతంలో పరిచర్య చేస్తారు. గడిచిన 2 నెలల క్రితం మీ సేవకులు కూడా అక్కడికి వచ్చారు. ఆ సంఘం కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క సువార్త ప్రబలాలి. అనేక ప్రాంతంలో ఇంకొన్ని దేవుని ఎరుగిన వారు ఉన్నారు. వారందరి కొరకు సేవకులుగా మేము ఒక్కరు మాత్రమే కాదు, సంఘము కూడా ఎప్పుడైతే ప్రయాసపడుతుందో, సంఘము కూడా సేవకుని భారం ఎప్పుడైతే తీసుకోగలుగుతారో అప్పుడు దేవుని యొక్క పనిని మనందరం కలిసి ముందుకు నడిపించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది సాక్ష్యము దేవుడి మీనుకల్లో దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రభా ఇటు రీతికి 2 రోజుల కూడికలను ప్రభా మీ దాసుల ద్వారా మీరు ప్రేరేపించి సంఘము బలపడడానికి, విశ్వాసంలో బలపడడానికి, అయా నీలో లోతైన అనుభవాలకు నడిపించబడడానికి ప్రభా ఈ కూడికలు ఏర్పాటు చేసి ఉండగా అయా నీ కృపచేత మమ్మల్ని మీరు నడిపించారు, మీకు స్తోత్రాలు. అయ్యా నీకు లేని వాడును, అయోగ్యుడను, ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి నన్ను ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ స్థలంలో నిలబడి ఉండగా నీ కృప నాకు తోడుగా ఉంచండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి ప్రభా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. అయ్యా నీవు మాట్లాడితే మేలు కలుగుతుంది, నీవు మాట్లాడితే జీవం కలుగుతుంది, నీవు మాట్లాడితే పరిస్థితులు మారుతాయి, నువ్వు మాట్లాడితే నీ కార్యములు జరుగుతాయి ప్రభా. అయ్యా ఈ స్థలం మందు నిశ్చయముగా నీ స్వరమే వినబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మానవ స్వరాన్ని పూర్తిగా మరుగుపరిచి అయ్యా రావాల్సిన వారందరూ కూడా సకాలంలో రావడానికి కూడా కృప దయచేయమని, కూడా ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి హృదయాన్ని కూడా మీరు దర్శించమని, మీరే మహిమ పొందమని నజుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించుకొని స్తుతించి వేడుకుంటున్నాం ఘనమైన మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మాట చదువుతున్నాను చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. దేవునికి స్తోత్ర. దైవజనుడైనటువంటి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి నడిపించే క్రమంలో 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. వారందరూ ఇంచుమించు 6 లక్షల మంది కాల్బలం అని చెప్పి రాయబడింది. వారందరూ కూడా ఎన్నో అద్భుతాల గుండా, మనుషులు చెయ్యలేనటువంటి ఆశ్చర్య కార్యాల మార్గములో దేవుడు వారందరినీ కూడా నడిపించుకుంటూ వచ్చారు. ఎన్నో విధాలైనటువంటి వ్యతిరేకతలు వారి జీవితంలో వారు చూసినప్పటికీ దేవుడు వాటన్నిటి నుంచి కూడా ఆశ్చర్యకరముగా, అద్భుతకరముగా కార్యములు జరిగించి దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని వారందరికీ కూడా రుచి చూపిస్తూ ఉండేవాడు. అయినా సరే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఆ సమయంలో మాత్రమే లోబడి, దేవుని కార్యాలు జరిగించినప్పుడు మన దేవుడు చాలా గొప్పవాడు, మన దేవుడు చాలా బలమైన వాడు అని అప్పటికప్పుడు స్తుతి చెప్పి, అప్పటికప్పుడు కీర్తనలు పాడి, అప్పటికప్పుడు ప్రభుని ఆరాధన చేసి గణపరిచి బలులర్పించి మరలా కొన్ని రోజులు అయ్యేసరికి వారు ఏం చేసేవారంటే దేవుణ్ణి వారు తృణీకరిస్తూ ఉండేవారు, లేదా వారి హృదయాల్లో దేవుని యందు అవిశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనలు వారు కలిగి ఉండేవారు, సనుక్కుంటూ ఉండేవారు. దేవుడు మమ్మల్ని ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాడా? ఈ ఐగుప్తులో ఉండుంటే మాకు కనీసం ఆహారం అన్న దొరికేది, మాకు అక్కడ నీళ్లు దొరికేవి అని చెప్పి దేవుడు చేసిన మేలును వారందరూ కూడా మర్చిపోయి ఏం చేస్తూ ఉండేవారు అంటే వారు దేవుణ్ణి సనుగుతూ ఉండేవారు, మోషేను సనుగుతూ ఉండేవారు. ఇలాంటి క్రమంలో దేవుడు ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజల మీద కోప్పడుతూ ఉన్నారండి. దేవునికి బాధొస్తూ ఉండేది. ఆ సమయంలో మోషే దేవుని మనసును ఎరిగినవాడు కనుక, దేవుని ఆలోచనలు ఎరిగినవాడు కనుక మరలా మోషే దేవుని వైపు ముఖము త్రిప్పుకొని మోకరించి, ప్రభువా ఈ ప్రజలను మీరు క్షమించండి, దయతో మీరు కోపం తెచ్చుకోవద్దు, మీరు కోపం తెచ్చుకుంటే ఈ ప్రజలు తట్టుకోలేరు నాయన, అనేక మంది దేశం వారు నీ వైపు చూస్తున్నారు, యెహోవా అక్కడి నుంచి వీరిని విడిపించి నాశనం చేయడానికి తీసుకొచ్చాడా అని చెప్పి వాళ్ళు అనుకుంటారని చెప్పి మోషే దేవుని కోపాన్ని చల్లారుస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుడు మోషే గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, అలాగే మిక్కిలి సాత్వికుడు. ఎందుకంటే దేవుడు మోషే మాట విన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మోషే దేవునికి చాలా ఇష్టం అండి. పిలవబడినప్పుడు మోషే ఒకలా ఉన్నాడు, పిలవబడిన తర్వాత మోషే ఒకలా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మోషేని పిలుచుకున్నాడో అప్పుడు మోషే మాట్లాడిన తీరు మనం చూస్తే అతడు సాకులు చెప్తాడు. నేను రాను ప్రభువా, నా వల్ల కాదు నాయన, నేను వారి ముందు నిలబడలేను, నేను వృద్ధుల్లో అయిపోయాను, నాకు మాటలు రావు, నేను యుద్ధాలు చేయలేను అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు కొన్ని వాగ్దానాలు చేసి లేదా బలపరిచి ముందుకు నడిపించాడు. ఎప్పుడైతే మోషే దేవునితో నడవడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవునితో మోషే సహవాసం చేయడం ప్రారంభించాడో దేవుడు అంటే ఏంటో అర్థమైపోయిందండి. దేవునికి స్తోత్రం. మొదట్లో అడిగాడు, ప్రభువా నీవెవరు నాయన? పొదచాటు నుంచి దేవుడు స్వరం వినబడినప్పుడు ఏమన్నాడు? నువ్వు ఎవరు ప్రభు అంటే నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆ దేవుడే మోషే దేవునిగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మోషే స్వయంగా దేవుని అనుభవించాడండి.
ఎలాగ అనుభవించాడని ఆలోచన చేస్తే నిర్గమాకాండంలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక చోట, ప్రభువా నువ్వు నాతో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, మన ఇద్దరం చాలా మంచి సహవాసంలో ఉన్నావు, అయితే ఒకసారి నీ ముఖం చూడాలని కోరిక ఉంది ప్రభువా. ఏమన్నాడండి? మాట్లాడితే సరిపోద్దా? మాట్లాడితే సంతోషం తీరిపోద్దా? లేదు, కళ్ళారా ఒకసారి నేను చూడాలని ఉంది ప్రభువా. అయితే దేవునికి ఒక నియమం ఉంది, ఏంటంటే ఎవరైనా బ్రతికి ఉన్నవాడు నన్ను చూస్తే వాడు బ్రతకలేడు, చనిపోతాడు. ఏమండి? బ్రతికి ఉన్న నరుడు ఎవరు కూడా నన్ను చూడలేడు, చూచి ఉన్న నరుడు ఎవరు కూడా ఇంకా బ్రతకలేడు అనే మాట చెప్పేసరికి మోషే బాధపడ్డాడు. అయితే దేవునితో ఆ మాట లేదా హృదయపూర్వకంగా అడిగినటువంటి ఆ విషయం దేవుడు చూసాడండి. సార్ నువ్వు అడిగావు కదా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మోషేకు తన హస్తాన్ని అడ్డుపెట్టి ఆయన దాటి వెళ్ళిపోయి తన వెనకాల మహిమను చూసేసరికి మోషే సాష్టాంగ పడిపోయాడు అంటాడు. దేనికి స్తోత్రం. మన దేవుని యొక్క బలాన్ని, మన దేవుని యొక్క శక్తిని మనందరం కూడా ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. వినిన దాన్ని బట్టి కాదు, చదివిన దాన్ని బట్టి కాదు, నీ మట్టుకు నీవు ఒక సహవాసపు స్థితిని దేవుని ఎదుట నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతాడు. మన దేవుడు ఎవరో మనకు అర్థం కాకుండా మనం సేవించలేం. మన దేవుడు ఎవరో మనకు తెలియకుండా ప్రభుని ఆరాధన చేయలేం. మన దేవుడు మనకు తెలియకుండా మనం సరిగ్గా ప్రార్థన చేయలేం. సావుకులు చెప్పిన దాన్ని బట్టో, లేకపోతే వాక్యం ఎక్కడో ఫోన్లో విన్న దాన్ని బట్టో, ఏదో మీరు ఎంతో కొంత తెలుసుకుని ప్రభుని సేవిస్తున్నారు, బాగానే ఉంది. కానీ వ్యక్తిగతముగా మన మట్టుకు మనం దేవుని అర్థం చేసుకోవాలి. ఆయనతో నడిస్తేనే ఆయన ఏంటో అర్థమవుద్ది. యెహోవాను ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. చాలా చోట్ల మనం బయటికి వెళ్తాం, ఎక్కడైనా బిర్యానీ హోటల్ ఉన్నాయండి? కోరుకొల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయా? జస్ట్ ఆ పక్క నుంచి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది? తినేసినట్టేనా? అబ్బా చాలా స్మెల్ బాగుందండి, బాగుండేరని చెప్పి వాసన పీల్చేసుకుని బాగుంది అనుకుంటాం లేదా? వాసన పీల్చి ఏమనుకుంటాం? బాగుంది అనుకుంటాం. కానీ ఎప్పుడు దాని నిజమైన రుచి నీకు తెలుస్తుంది? తినినప్పుడే. దేనికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అబ్బాయి ఎంత మంచి దేవుడు, పాటలు విన్నప్పుడు అబ్బా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని చెప్పుకుంటాం, బాగానే ఉంది. ఆయన్ని అనుభవించాలంటే నువ్వు ఆయనతో నడవాలి. మోషే అబ్రహాము దేవునిగా, ఇస్సాకు దేవునిగా, యాకోబు దేవుడిగా విన్నాడు. మోషే తల్లి యెకోబేదు నేర్పించింది, భక్తి నేర్పించింది. కానీ నేర్చుకున్న భక్తి 80 సంవత్సరాల్లో ఎక్కువగా వాడలేకపోయాడు. వాడాడు ఎక్కడైనా? ఒకటేంటంటే హెబ్రీడు అని మా పదం మాత్రం తెలుసు. ఒక దేవుడు మా పితరుడైన అబ్రహాముతో మాట్లాడాడని తెలుసు. కానీ ఆయన ఎలాంటి వాడో తెలియదు. మనం కూడా సేవకుల ద్వారా చెప్పబడుతున్న వాక్యములన్నీ, నేను అంటాను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని వాక్యాలు మనకు తెలుసు అంతే. కానీ రుచి చూడలేకపోతున్నా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఒకరికి మాత్రం కాదు, ఇద్దరు మాత్రం కాదు, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారి ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసం కలిగిన వారై ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడాలి. మొదటి స్థితి, ప్రతి ఒక్క మనుషుడు మొదటి స్థితి ఏం కలిగి ఉండాలంటే మనము మన దేవునికి లోబడాలి. సాధారణంగా లోబడే మనస్తత్వాలు మనుషులకు లేదండి. ఉందంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు నేను చాలా ఎక్కువగా లోబడతానని? లేదండి, ఎవరికీ లేదు. లేని మాటలే బైబిల్లో ఉంటాయి. మనుషుడు ఏదైతే చేయలేకపోతున్నాడో అదే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేనికి స్తోత్రం. లోబడ్డ అంటే అర్థం ఏంటండి? పదం ఎప్పుడన్నారా? లోబడే స్వభావం, లోబడనొల్లని స్వభావం. లోబడం అనేది అర్థం ఏంటంటే చెప్పిన ప్రతి మాటకి కూడా మీరు లోబడాలి. మీకు ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా. ఏమండి? సేవకులు ప్రతి సంఘంలో ప్రతి సేవకులు చెప్పే మాట ఒకటే, ఇందా డైగర్ కూడా చెప్పేశారు, బస్సులు లేట్ అయినాయా? దాని అర్థం ఏంటి? ఏమండి? బస్సులు లేట్ అయిందంటే దాని అర్థం ఏంటండి? అమ్మా లేట్గా వచ్చారనే కదా. ప్రతి వారం చెప్తారా సేవకులు? చెప్పరా? ప్రతి సంఘంలో వినబడుతుంది, ప్రతి చోట వినబడుతుంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. దేనికి స్తోత్రం. ఏ ప్రాబ్లం ఇది? ఎవరు ఒకళ్ళో ఇద్దరు కాదు, యూనివర్సల్ ప్రాబ్లం. దీనికి పోటీ వస్తారు అందరూ. దేనికి? లేటుగా రావడానికి. నువ్వా నేనా అన్నట్టుగా మొదలైంది. దేనికి స్తోత్రం కలుగునుగా. ప్రతి వారం ఎవరో ఒకరు పోటీలో గెలుస్తూ ఉంటారు. లాస్ట్ ఎవరు వస్తే వాళ్ళు గెలిచినట్టు, అంతే కదా. లాస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళే విజయం పొందుకున్నట్టు. ఈ మాటకు మనం విధేయత చూపించలేనప్పుడు లోబడట్ల. ఫస్ట్ మాట ఏముందో తెలుసా? మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడాలి. లోబడనంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగినట్లుగా మన జీవితాలు తిరుగుతూ ఉంటాయి.
మరి ఎందుకండి మమ్మల్ని పిలుచుకోవడం? పిలుచుకుంది ఎందుకంటే మార్చడానికి ప్రభు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే మన పరిస్థితులు మార్చడానికి పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదాలకి కారకులుగా మనల్ని పిలుచుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆశీర్వాదాలు నీ జీవితంలోకి రావాలంటే దేవుడు కొన్ని విషయాల్లో నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అది నువ్వు మార్పు చెందకపోతే నీ ఆశీర్వాదాలు అక్కడే ఉంటావు, నువ్వు ఇక్కడే ఉంటావు. లోబడే స్వభావం అనేది దేవునికి చాలా ముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఒక లక్షణం. లోబడకపోతే దేవునికి నచ్చదు, మాట వినకపోతే దేవునికి నచ్చదు. మీరు యెషయా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి, ప్రవక్తల గ్రంథాలు అన్ని చూడండి. ఇశ్రాయేలు ప్రజలలో లేనటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే లోబడే స్వభావం వాళ్ళకి లేదు. వారు అవసరానికి మటుకు దేవుని వైపు తిరిగేవారు, చెరలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగేవారు, సహాయం కోసం దేవుని వైపు తిరిగేవారు, యుద్ధాల్లో విజయం కోసం దేవుని వైపు తిరిగేవారు. దేవుడు కనికర సంపన్నుడు, వాత్సల్యత కలిగిన వాడు, ఆయన కృప కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యుడు. ఎవరైనా సరే ఆయన వైపు తిరిగి ప్రభువా నాకు సహాయం చేయవంటే ఆ మనిషి ఎలా అంటోడైనా సరే దేవుడు సహాయం చేస్తాడు. అది ఆయన లక్షణం అండి. దేనికి స్తోత్రం. మనం ప్రార్థన చేసాం, ప్రభు ఆలకించాడు, గొప్ప విషయం ఏం లేదు. కానీ చేసిన దేవుడు గొప్పవాడు. మన స్థితిగతిని ఎరిగి మనం ఎలాంటి వారమో తెలిసి కూడా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. చూసారా, ఆయన గొప్పవాడు. అవునా కాదా? ప్రార్థన చేయడం గొప్ప కాదండి, ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్పవాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు లోబడిపోయినప్పటికీ కూడా వారు అడిగిందల్లా దేవుడు ఇచ్చాడు. పరలోకంలో దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించాడు. ఏమండి, వారు మాకు నీసు భోజనాలు కావాలంటే పూరేణి పెట్టలు పంపించాడు. దాహం వేస్తుంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు చాలా అవలేలుగా దేవుడు జయింపజేశాడు. ఇవన్నీ ఎందుకు? మీరు ప్రార్థించారు, దేవుడు చేశాడు, బాగానే ఉంది. మరి ప్రార్థన ఆలకించిన దేవునికి ప్రతిగా ఏం చేస్తున్నావు అంటే లోబడాలి. ఈ లోబడని స్వభావం నీలో ఉన్నంత వరకు కూడా దేవుడు నీకు ఏం చేయాలనుకున్నాడో అది నీ జీవితంలో నువ్వు చూడలేవు. చిన్న చిన్న ప్రార్థనలు మట్టుకు అవుతాయి. ఎందుకంటే కృప ఏముందండి? కృప దేనికి అంటే అర్హత లేని సమయంలో అర్హునిగా మార్చి దేవుని ద్వారా కార్యాలు జరిగించేదే కృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కృపను బట్టి మనం ముందుకు నడిపించేస్తున్నాం, బండి వెళ్ళిపోతుంది. కానీ దేవుని లెక్కలు కొన్ని ఉన్నాయి. దేవుని లెక్కల్లో మనం పాస్ అవ్వాలి. ఎగ్జామ్స్ రాసినప్పుడు జూన్ నెల మొదలుకొని ఏప్రిల్ నెల వరకు ఎన్ని పరీక్షలు పెడతారు? మా టైంలో యూనిట్ అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారండి? మనకి యూనిట్ అయినాయి గారు. ఇప్పుడు ఎస్ఏ అనేది అంటున్నారు, పదాలు అర్థంగా. సెమిస్టర్ అంటారు. అవన్నీ ఒకప్పుడు బీటెక్ వరకు ఉండేది, అది తీసుకొచ్చి స్కూల్లో పడేశారు. యూనిట్ పరీక్షలు మొదలుకొని యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు ప్రతి పరీక్ష పాస్ అవుతేనే ముందుకు వెళ్ళాలి. ఏమంటే కొంతమంది ఉంటారు స్కూల్కి వెళ్ళరు. ఇప్పుడు వచ్చిన స్కూల్ ఎలాంటివి తెలుసా? ఫీజు కడితే చాలు పాస్ చేస్తారు. మా టైంలో 6th క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు, అందులోనే ఉండాలి నెక్స్ట్ సంవత్సరం పాస్ అయ్యేదాకా. ఇప్పుడు అలా కాదు, పరీక్షలు రాయించకపోయినా పర్లా, ఫీజు కట్టండి చాలు, మేము ముందుకు ప్రమోట్ చేస్తాం. కానీ దేవుని దగ్గర ప్రమోషన్లు ఉండవండి. ఇంకా కృప ద్వారా ముందుకెళ్ళవు, కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాలు లేదా ఆ కారణాలు లేదా ఆ లక్షణాలు నువ్వు ఖచ్చితంగా జరిగించకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. విశ్వాసపు జీవితంలో మనం పుష్కర కాలాలు దాటేసాం. ఎంతమంది దాటారు పుష్కర కాలాలు? చేతులు ఎత్తండి ఒకసారి. పుష్కరం అంటే ఎంత అండి? చేతులు ఎత్తండి ఒకసారి. 12 సంవత్సరాల నుంచి విశ్వాసం ఉన్నవాళ్ళు, దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నామండి. ఈ పాటికి మనం ఎలా ఉండాలి? సైన్యాధిపతులు అయిపోలేండి. సంఘంలో ఏమైపోలే? శతాధిపతులు అయిపోలే. అంటే అర్థం ఏంటి? 100 మందిని లైన్లో నుంచోబెట్టి ప్రార్థన చేయించేటువంటి వీరులు అయిపోలే. అవుతామా? మనమే లేట్ కమర్స్. ఎంత సీనియారిటీ పెరుగుద్దో అంత లేట్గా వస్తారు. దేవునికి స్తోత్రం. అవునండి కాదా? తప్పు అయితే నన్ను క్షమించొద్దు. ఎంత సీనియారిటీ పెరుగుద్దో అదే. కొత్త వాళ్ళు ఎలాగొస్తారండి? కొత్త వాళ్ళు చేతులు ఎత్తండి. కొత్తగా 1 సంవత్సరం నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్త వాళ్ళు అమ్మ, పాత వాళ్ళు అన్నారు ఇందాక. కొత్తగా విశ్వాసంలోకి వచ్చేవాళ్ళు ఎలాగొస్తారు? దేవుడు అంటే ఆతురత ఎక్కువ ఉంటుంది. అవునా? అంటే మనకి పాత వాళ్ళకి దేవుడు అంటే అర్థమైపోయాడనా, లేకపోతే కృపను బట్టి ముందుకెళ్ళిపోతున్నామనా? లేదు, దేవుడు మనకు పని భారం పెంచుతాడు. స్టాండర్డ్ పెరిగే కొద్దీ, క్లాసులు పెరిగే కొద్దీ ఎగ్జామ్ కష్టం అవుద్దా లేదా? ఇంకా నేను ABCDల పరీక్ష రాస్తాను, 1 2 3 పరీక్ష రాస్తాను, 10+2 ఎంత, 15+5 ఎంత రాస్తా కూర్చుని అంటే ఏమవుద్ది?
ఎన్నిసార్లున్నా పాస్ అవుతాం, కానీ మనకిచ్చే వాల్యూ దేవుని దగ్గర తగ్గిపోతూ ఉంటుందండి. మొదటి విషయం ఏంటంటే, మీ దేవుడైన యెహోవాకు మీరు మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవునికి. వాళ్ళు ఏమంటారు తెలుసా? అప్పుడు నువ్వేం లోబడుతున్నావేంటి ఏమంటారమ్మా? ఇక్కడ నుంచి చాలా చేయి పట్టుకోండి. గొడవ ఉన్నా సరే ఒకరి చేకులు పట్టుకోండి అమ్మా. తీర్మానాలు చేద్దామా? బలవంతపు తీర్మానం, బలవంతపు మత మార్పిడి చేయొద్దు వాళ్ళు. దేనికి స్తోత్రం. ఇక్కడ నుండి మనము మన దేవుడైన యెహోవాకు లోబడదాము, ఆయనను సంతోషపరచుదాము. ఆమేనంటారా? ఎంతమందికి ఇష్టం ఇలా చేయడం? మనందరికీ లోబడ్డంటూ ఇష్టమే, కానీ కార్యం చేయడం అంటే కష్టమైపోద్దండి. ఒకసారి నువ్వు లోబడ్డం నేర్చుకుంటే ఇంక నిన్నెవరో కూడా ఆపలేరు. దానికి స్తోత్రం. రెండవ మాట ఏమంటున్నాడంటే, ఆయనకే భయపడి. ఎవరికి? నీకు దేవుడు అంటే భయమా, దెయ్యం అంటే భయమా? నిజాలు మాట్లాడుకుందాం, నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. మనం ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయనకి కనబడిన సృష్టము కానీ తెలియదు ఏది లేదు. మన హృదయంలో ఉన్నది అంతా ఆయన తెలుసు. దేవునికి భయపడతామా, దయ్యానికి భయపడతామా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అర్థం కావట్లే. మా వాడు ఒక పాట పాడుతాడు, మా బొడ్డోడు. తల్లివి నీవే తండ్రి నీవే పాట ఉంది కదండి. పాపం నోరు తిరక్క నీలాంటి దయ్యం లేదనే బదులు నీలాంటి దయ్యం లేదంటాడు. అలా ఉంది మీరు చెప్పేది. అర్థం కావట్లే. పెద్దోళ్ళం అయిపోయాం కదా, స్పష్టంగా చెప్పండి. దేవునికి భయపడతామా, దయ్యానికి భయపడతామా? అవునా? అంటే దయ్యం కనబడద్దా, దేవుడు కనబడతాడా? దయ్యాలు ఎంతమంది కనబడి చేతులు ఎత్తండి ఒకసారి. నేను చిన్నప్పుడు పాత సినిమాలు చూసేవాడినండి. అందులో మాంత్రికులు ఉండేవారు. మాంత్రికులకు మాత్రమే దెయ్యాలు కనబడతాయి. దేనికి స్తోత్రం. చెప్పండి ఒకసారి. ఎవరికి? ఆ మాంత్రికుడు గెటప్కి ఒకే ఇద్దరు సరిపోయేవారు. ఒక ఆయన ఎవరు? ఎస్వి రంగారావు గారు ఒక ఆయన సెట్ అయ్యేవాడు. రెండో ఆయన ఎవరు? ఎవరండి? సత్యనారాయణ గారు ఒక ఆయన కదా, ఆయన. తర్వాత మనమే. దేనికి స్తోత్రం. ఏమంటే దెయ్యాలు కనబడతాయి అంటే మనం ఏమై ఉండాలి? మాంత్రికులేగా మీరు. మంచి మంచి మంత్రాలు వచ్చాయి మీకు. మరి దేవుడు ఎందుకు కనబడట్లా? దేవుడు ఎవరికి కనబడ్డాడు తెలుసా? మోషేకి కనబడ్డాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలుకు కనబడ్డాడు. షడ్రక మేషక అబేద్నెగోలు కనబడ్డారు. ప్రవక్తలు కనబడ్డారు. మరి అందులో సాధారణమైన భక్తి చేసే వాళ్ళు కూడా దేవుడు కనబడ్డాడండి. మరి మనం కనబడట్లేదు అంటే అర్థం ఏంటి? ఎవరికి ఎక్కువ భయపడుతున్నావు? అవునా? నువ్వు ఎంత భయపడితే అంత భయపడతాయి. కుక్కలు ఎప్పుడైనా చూడండి, అవి అరుస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? కెవ్వను కేక పెడతారు. కేక పెట్టి పరుగు తీస్తారు. అంటే దాని అర్థం మీరు కుక్కకు భయపడినట్టు. ఈ కుక్కకి 4 కొమ్ములు వస్తాయి. అప్పుడు నమ్మో నేను ఎంత ఉన్నానో ఆవిడ అంత ఉంది, అసలు ఆవిడ నా మీద పడిందంటే నా బతికే ఉందా అని ఆలోచించడం మానేసి పరుగులు తీయించడం మొదలు పెడతారు. మనం ఏం చేస్తాం? అసలు ఎప్పుడు జీవితంలో పరుగు రానాలు కూడా పరుగు నేర్చుకుంటారు ఆ టైంలో. దేనికి స్తోత్రం. అది భయం. నువ్వు ఎంత భయపడతావో అదంత భయపడద్దు. అవునండి. దెయ్యాలు కూడా అంతే. నువ్వు ఎంత వణుకుతా ఉంటావో, ఎంత భయపడతా ఉంటావో, చిన్న చెంచా పడినా చాలు మనకేమొచ్చేది? అమ్మ గదులు ఏదో ఉంది అని భయపడుతూ ఉంటాం. ఆ టైంలో చెంచా పడేసింది ఎవరు వెళ్ళి చూసేది? వాళ్ళు నిజంగా ధైర్యవంతులు. దేనికి ఇస్తాం. ఎంతమంది వెళ్తారు అలాగా? మీరు ఎవరో లేనప్పుడు ఇంట్లో మీరు ఒక్కరు ఉంటే పక్క గదిలో చెంచా పడిందండి, గ్లాస్ పడిందండి, అసలు ఏంటా అని చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెళ్తారు ఎప్పుడైనా అలాగా? ఒక వాక్యంలో యేసుప్రభు వారు చెప్పిన మాట తెలుసా? మీరు దేవునికి భయపడితే మరి ఎవ్వరికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. చెప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. మత్తయి వార్తలు ఉంటుంది ఈ మాట. మీరు దేవునికి భయపడితే, దేవునికి మాత్రం భయపడితే చాలు, మరి ఎవరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడకపోతే ప్రతి దానికి మనం భయపడాలి. మనం దేవునికి భయపడక ప్రతి విషయంలో భయపడుతున్నాం. చిన్న శ్రమ వస్తే భయపడుతున్నాం, చిన్న బాధ వస్తే భయపడుతున్నాం, చిన్న కన్నీరు వస్తే భయపడుతున్నాం, పరిస్థితులు వ్యతిరేకం అయితే భయపడుతున్నాం, ఇంట్లో సమాధానం లేకపోతే ప్రతి విషయంలో ఏమైపోద్దో. చిన్న జ్వరం వస్తే ఏడిచేసేవాళ్ళు ఉన్నారండి చాలామంది. నేను చచ్చిపోతానేమో ఈసారి. బ్లడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడే కంగారు పడిపోయి పాస్టర్ గారితో కొంచెం అయ్యారండి, బ్లడ్ టెస్ట్కి వెళ్తాను కొంచెం ప్రార్థన చేయండి.
ప్రపంచంలో 190 మందికి బ్లడ్ టెస్ట్లో జ్వరాలు ఉన్నాయండి. దేనికి స్తోత్రం. ఏమ్మా, నువ్వు ధైర్యంగా చెప్పాల్సింది తెలుసా, జ్వరం వచ్చినా అది నన్ను ఏం చేయదు. జ్వరం వచ్చినా మనల్ని ఏమైనా చేస్తుందా? ఏం చేయలేదండి. ఎందుకో తెలుసా, నువ్వు నమ్ముతున్న దేవుడు బలమైన వాడు. దేనికి స్తోత్ర. అందుకే అంటున్నాడు అక్కడ, మీరు మీ దేవుడని యెహోవాకు భయపడండి. మన దేవునికి మనం ఎప్పుడైతే భయపడడం ప్రారంభిస్తామో, దేవుడు మనకు కనబడ్డు, కానీ దేవుని వాక్యం కనబడదు కదా. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు హత్తుకుంటావో ఆ వాక్యం నేను దర్శిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్ర. దేవునికి భయపడినప్పుడు ఎక్కడా కూడా నువ్వు భయపడవు. దావీదు ఒకసారి తన అన్నలకి క్యారేజ్ పట్టుకెళ్తున్నాడు. క్యారేజ్ పట్టుకెళ్తున్న సమయంలో అప్పటికి ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజలు ఆపోజిట్గా నుంచి యుద్ధం కోసం రెడీ అవుతున్నారు. కానీ ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, ఒకే ఒక్కడు నా పక్షంగా వస్తాడు గొలియాతు, మీ పక్షంగా ఒకరిని పంపించండి. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళు మాకు లోబడిపోవాలి. సౌలు మొట్టమొదటిసారిగా, అంతకుముందు సౌలు జీవితం చూస్తే సౌలు ప్రతి యుద్ధంలో విజయం పొందుకున్నాడండి. మీరు 13, 14, 15 ఈ అధ్యాయాలు చదివితే సౌలుకు విజయాలు ఇచ్చాడు దేవుడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అమాలేకీలు, అమోనీలు వీళ్ళందరితో యుద్ధం చేసేవాడు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేవాడు. ప్రతి ఒక్కరి చేతిలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉండేవాడు. కానీ ఫిలిస్తీన్లో అయినటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చాక గొలియాతును చూశారు, ఇప్పుడు భయపడడం మొదలు పెట్టారు. అప్పటికి 3-4 రోజులు జరిగిపోయింది, యుద్ధం జరగట్లా. వాడేమో పిచ్చి కుక్కలా రుత్తున్నాడు, వీళ్ళందరేమో కుక్కను చూసిన పిల్లలా పారిపోతున్నారు లోపలికి. అప్పుడు దావీదు వెళ్ళాడు, తన అన్నలు క్యారేజ్ పట్టుకెళ్తే అక్కడి నుంచి స్వరం వినబడుతుంది. ఇశ్రాయేల్ దేవుణ్ణి కాని మాటలు మాట్లాడుతుంటే రోషము కలిగిందండి. దేనికి స్తోత్రం. మన దేవుని కోసం మనకు రోషం రావాలి. ఏం రావాలి? మనల్ని ఏమన్నా అంటే ఊరుకోం, కానీ మన దేవుని ఏమన్నా పర్లే మనకి. ఏమంటే అంతేనా? మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే పడగిప్పినా తాచుపోంలో పైకి లెగుతాం. నన్ను అంత మాట అంటారా? నేను ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఏదో ఇప్పుడు మా ఆర్యలు ముసుకేసుకొస్తున్నాం, కానీ ముసుకేయిపోతే నాకు మించిన కరాటీ మాస్టర్ ఎవరు ఉండరు అని మొదలెడతాం. కానీ యేసు ప్రభుని అంటుంటే అప్పుడు మనలో నుంచి ఒక సాత్వికం బయటకు వస్తూ ఉంటుంది. అలా ఉండకూడదండి. దేవుని కోసం రోషం కలిగి ఉండాలి. దావీదు ఆ సమయంలో అతని వయసు చాలా చిన్నది, యవన కాలం, 14-15 సంవత్సరాల వయసు ఉండొచ్చు మహా అయితే. ఆ స్వరం విని కోపం తెచ్చుకుని అక్కడున్న అందరితో అంటున్నాడు, నేను వెళ్ళి యుద్ధం చేస్తానంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు. దావీదు అన్నట్టు, రేపు పిచ్చాను పట్టిందా, ముందు అర్జెంటుగా నువ్వు క్యారేజ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోను, నాన్న పిలుస్తాడు నీకోసం ఎదురు చూస్తాడంటే నేను ఆగను. ఈ విషయం సౌలు దాకా వెళ్ళింది. ఎవరో యెషూ కుమారుడు అంట ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొలియాతుని చంపుతానంటాడంటే తీసుకురండి అన్నాడు. చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏంటి నీకున్న టాలెంట్స్ ఏంట్రా? నువ్వు ఏమన్నా కున్ఫూ మాస్టర్వా, లేకపోతే కిక్ బాక్సింగ్ వచ్చా, లేదా ఏమంటారండి కుస్తీ పొట్లు పట్టేవాడువా? నీకున్న టాలెంట్ ఏంటి అని అడిగితే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, అదే నా టాలెంట్ అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సింహాన్ని నోరు చీల్చి, ఎలుగుబంటులు నోరు చీల్చి దాంట్లో గొర్రెపిల్లలు నేను కాపాడాను. ఆ సమయంలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇప్పుడు కూడా నాకు తోడై ఉంటాడని వెళ్ళాడు. ఈ సమయంలో గొలియాతుని చంపడానికి కవచాలు వేసుకెళ్ళాడు, కానీ ఏ కవచం పనిచేయలేదండి. ఏ కవచమో పనిచేయలే. కానీ వెళ్ళాడు. తనకున్నటువంటి టాలెంట్ ఒకటి ఏంటంటే వడిసెలు విసరడం బావచ్చు. ఆ వడిసెలు విసిరి ఒకే ఒక్క రాయి విసిరాడు. ఆ మొదటి రాయికే గొలియాతు చచ్చిపోయాడు. దేనికి స్తోత్రం. గొలియాతులో సగం ఉంటాడండి దావీదు. వాక్యంలో చూస్తే గొలియాతు చేయి కత్తి తీస్తేనంటే దావీదు అంత ఎత్తుందంటండి. కత్తి ఎంత ఉంది? ఇప్పుడు ఆ తలకాయ ఎలా కట్ చేసి ఉంటాడు? గొలియాతు తలకాయ ఎంత ఉంటుందండి? ఎంత? ఇంత తలకాయ. దొరికినాడికి తలకాయ మోసం సూపర్, ఇంకేముండదు. ఇంకా ఎంత ఉంది తలకాయ? దాన్ని మొయ్యగలడు అసలు? ఎవరికి భయపడ్డాడు అంటే దేవునికి భయపడ్డాడు. నేను అంటాను, ఎవరైతే దేవునికి భయపడగలిగిన వారై ఉంటారో, నీకంటే మించిన శ్రమలు, నీకంటే మించిన శోధనలు, నీకంటే మించిన వ్యాధులు ఏదైనా సరే వాటిని కత్తితో నరకగల శక్తివంతులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి. దేవునికి తప్ప ఇంకెవరికి నువ్వు భయపడడానికి వీల్లేదు, మరి ఇంకెవరికి లోబడడానికి వీల్లేదు. దేవునికి భయపడితే ఎవరినైనా సరే దేవుడు నీ పాదాల దగ్గర పెడతాడు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పి మీ భర్తల కోసం ప్రార్థన చేయకండి, అయ్యా మా ఆయన నా పాదాల దగ్గర కూర్చోవాలి, రోజు వచ్చిన కాళ్ళు వత్తాలే అలాంటివి చేయకండి.
ఒక నియమం ఉంది బైబిల్ గ్రంథంలో ఏంటంటే స్త్రీ ఎవరికి లోబడాలంట? ఉందా లేదా? గట్టిగా చెప్పండి. మీకు ఇష్టం లేదు ఇలాంటి మాటలు. ఓ పని చేయండి, ప్లేట్ తెచ్చుకుని కట్ చేసి పడేసేయండి. బైబిల్లో నచ్చలేని మాటలు ఏం చేయాలంట? ఉందా? ఖచ్చితంగా చేయాల్సిందే. స్త్రీలారా అస్సలు రావట్లేదు. అన్ని పాస్టర్ గారు చెప్పిన వాక్యాలని నేను అంటాను చాలా వరకు. అసలు మీరందరూ బైబిల్ తెరవకుండా వాక్యం గ్రహించగలిగినటువంటి శక్తిమంతులు మీరందరూ. ఈ ఒక్క మాట మరి మీరు తీసుకోలేదేమో అయ్యగారి దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలారా ఏం చేయాలంట? లోబడాలి ఖచ్చితంగా. మీరు ఈ ఒక్క విషయంలో తప్పినా సరే అన్నిట్లో తప్పిపోయినట్లు. కనుక దేవునికి మనం భయపడితే ఏ పరిస్థితి కూడా నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు. దేనికి స్తోత్ర. 3వ మాట చదవండి. ఆయన ఆజ్ఞలను అనుసరించి. దేనికి స్తోత్ర. ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? మన అందరికీ కూడా తెలుసు. పాత నిబంధనలో దేవుడు చాలా ఆజ్ఞలు, దగ్గర 600 చిల్లర ఆజ్ఞలు మనకి ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అయితే క్రొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా మోషే ధర్మశాస్త్రంలో, మేము అందులో ఏది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పి యేసు ప్రభుని ఎక్కడైనా తప్పు ఉంటే పట్టుకోవడానికి ప్రయత్నించడానికి ఈ ప్రశ్న అడిగాడు. అసలు వాక్యమై ఉన్న దేవుని ప్రశ్న వేసాడు ఎవడన్నాడా? యేసు ప్రభు వారు ఎవరో వాక్యమై ఉన్న దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. ఆయన ముందు తోకజాడించడానికి ప్రయత్నం చేశారు చాలా మంది. ఆయన నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువు నువ్వు సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండింటికి మించినటువంటి ఆజ్ఞలు ఏది కూడా లేదు. ఈ ఆజ్ఞలు చేస్తే అన్ని ఆజ్ఞలు చేసినట్లే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 600 చిల్లర ఆజ్ఞలు ఎక్కువ, 2 ఆజ్ఞలు ఎక్కువ? ఏది కావాలి మీకు? ఏమండి? 600 ఆజ్ఞలు ఎక్కువ, 2 ఆజ్ఞలు ఎక్కువ? అసలు మాకు ఆజ్ఞలే వద్దనాలు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మా భక్తి ఏదో మేము చేసుకుంటాం, మా విశ్వాసం ఏదో మేము చూసుకుంటాం, మాకు ఆజ్ఞలు వద్దు. ఆజ్ఞలు లేకుండా ఆశీర్వాదాలు లేవండి. బైబిల్ గ్రంథంలో ఆదాం మొదటి దగ్గర నుంచి మీరు చూస్తే ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదం లేదు. ఆజ్ఞను ఎప్పుడైతే పాటిస్తావో అక్కడ ఆశీర్వాదాలు కనబడతాయి. దేవునికి స్తోత్రం. మొదటిగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో ఒక్కడై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలి. ఆయన ఒక్కడే పూజ్యార్హుడు, ఆయన ఒక్కడే ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థనలు చేసే వారికి సమీపంగా ఉండే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. రెండవది, నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, ఇది చాలా కష్టం. దేవుణ్ణి ప్రేమించమంటే ఏదోలో కింద పైన పడి ఏదో చేసేయగలుగుతాం, కానీ పక్క వాళ్ళని ప్రేమించమంటే కుదిరే పని కాదండి. మనకి ఇష్టమైన వాళ్ళు ప్రేమించమంటే ఏం చక్కగా ప్రేమిస్తాం. మరి మనతో గొడవైన వాళ్ళ గురించి, వాళ్ళ గురించి నా ముందు ఎత్తద్దు, వాళ్ళ ముందు నా ముందు ఎత్తద్దు. అసలు ఆ పేరు వింటేనే నాకు కంపరం వచ్చేది, ఆ పేరు వింటేనే నాకు మనశ్శాంతి ఉండదు. ఇక్కడే మనం 2వ ఆజ్ఞలు ఫెయిల్ అయిపోతున్నాం. ఈ 2 ఒకటేనండి. దేవుణ్ణి ప్రేమించి నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అబద్ధం ఆడుతున్నావు అని మొదటి యోహాను పత్రికలో అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసించారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు ప్రేమిస్తారంట? పొరుగు వారిని కూడా ప్రేమిస్తారు. దేనికి స్తోత్రం. ఇప్పుడు అంటారు మీరు, ఈ 2 కష్టం, కానీ 600 ఆజ్ఞలు లిస్ట్ ఇచ్చేయండి, ఇక్కడ బోర్డు పెట్టండి, మేము చేసేస్తాం. ఈ 2 శైలులలో ఏం చేస్తామమ్మా మనం? యేసుప్రభు కాలంలో పరిసయ్యులు శాస్త్రులు ఏం చేసేవారంటే, అందులో మంచి ఆజ్ఞలు మట్టుకు వారు ఎరుకునేవారు అంటాడు. మనం చూడండి, 31st నైట్ ఏరుతాం కదా, ఏమి ఏరుతాం? 31st నైట్లో ఏమి ఏరుతాం? చిలకలన్నీ వస్తాయి ఆ రోజు. దేనికి స్తోత్రం. రాణి చిలకలు కూడా వచ్చేస్తాయి ఆ రోజు. ఏమంటే రాణి చిలకలు కూడా వచ్చి ఓ 10 ఎట్టి అక్కడ, దేవా స్తోత్రనైనా నాకు మంచి వాగ్దానం ఈ ప్రభా, నిజంగా దేవుడు ఆ సమయంలో మాట్లాడి నాకు ఒక నిజమైన తీర్మానం చేయి నీకు ఇస్తానంటే
అయిపోయింది సీన్, ఇంకెవరు రారు ఆ రోజు రాత్రికి. దేవుని యొక్క మాట లేదా దేవుని యొక్క ఆజ్ఞ ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ ఆజ్ఞను ఇష్టముగా తీసుకుంటారో వారు నిజంగా దేవుని ప్రేమించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలు నెరవేర్చడం అంటే దేవుని ప్రేమించడమే, దేవుని సేవించడమే. దేవుని మాట వినేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అధికారి, 3 గ్రంథాల్లో రాయబడింది, అధికారి, యవనస్తుడు, మిక్కిలి ఆస్తి కలిగినవాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా బోధకుడా, సద్బోధకుడు అంటే దేవుడు ఒక్కడే కదా సద్బోధకుడు, నన్ను ఎలా పిలుస్తున్నావు, సరే ఏంటి చెప్పాను అన్నాడు. అన్నప్పుడు అన్నారు, అయ్యా నిత్య జీవాన్ని వెళ్ళాలంటే నేను చేయాలి అని చెప్పారు. 10 ఆజ్ఞలు లైన్గా చెప్పుకుంటూ వస్తే ఒక మాట అన్నాడు, ఇవన్నీ నేను బాల్యం నుంచి చేస్తున్నాను. ఏం చేస్తున్నాడు? అతన్ని నెగిటివ్గా చూడడం మానేసి పాజిటివ్గా చూస్తే అతడు 3 చోట్ల అతని గురించి రాయబడింది. ఒకటి అధికారి, రెండవది మిక్కిలి ఆస్తి కలిగిన వాడు, మూడవది యవనస్తుడు. చెప్పండి ఒకసారి. అధికారి, యవనస్తుడు, ఆస్తి కలిగినవాడు. ఈ 3 ఎందుకు వచ్చినాయి? ఎస్, ఎవరైతే దేవుని ఆజ్ఞలను ఇష్టముతో చేస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత జరిగింది వేరు, అతడు వాటిని విడిచిపెట్టలేక దేవుడిని వదిలేశాడు. కానీ అంతకుముందు ఆజ్ఞలన్నింటినీ చేసినటువంటి పరిస్థితి చూస్తే ఆశీర్వాదాలు వస్తాయండి. మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావాలంటే, మన కుటుంబాల్లో మంచి స్థానాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని మాట మనం వినాల్సిందే. దేవునికి స్తోత్రం. నువ్వు వినడం ప్రారంభిస్తే ఆయన చేయడం ప్రారంభిస్తాడు. తాళం నీ దగ్గర పెట్టుకుని తాళం తీ ప్రభు అంటే ఆయన ఎలా తెస్తాడు? తాళాలన్నీ మీ దగ్గర ఉన్నాయి, చూపించండి. మీ తాళాలు ఎక్కడ ఉన్నాయి? చూపించండి అమ్మ ఇక్కడ ఒకసారి. ఇవన్నీ తాళాలే. ప్రతి గదికి తాళం ఇందులోనే ఉంది. దేనికి స్తోత్రం. ప్రతి గదికి తాళం ఇందులోనే ఉంది. ప్రతి ప్రశ్నకి జవాబు ఇందులోనే ఉంది. ప్రతి ఆశీర్వాదానికి ఫస్ట్ ఆజ్ఞ ఇక్కడే ఉంది. దేనికి స్తోత్రం. నువ్వు చెయ్యడం ప్రారంభిస్తే ఆయన ఇవ్వడం ప్రారంభిస్తాడు. గదులు అన్నీ రెడీగా ఉన్నాయండి. గదుల తలుపులు తీయకుండా బయటికి ఎలా వస్తాయా? రావు. నీకు ఇచ్చిందంత ప్రభు అందులో పెట్టి ఉంచాడు అంతే. దేనికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు మనం తర్వాత చదువుతాం. ఆయన మాట విని ఏం చెప్తున్నాడండి? ఆయన మాట వినాలి. దేవునికి ఎవరు బాగా ఇష్టమో తెలుసా? ఆయన మాట వినేవాళ్ళంటే ఇష్టం. మరి మీరు అందరూ దేవుని మాట వినేవాళ్ళేనా? ఎస్ అని చెప్పి చక్కగా ఎలా ఊపుతాం. అదే మాట, ప్రభు అని నీ మాట వింటున్నాను లేదు, నువ్వే చెప్పు ప్రభు అంటే ఆయన ఏమంటాడు? నో అంటాడు ఆయన. నువ్వు నచ్చింది నువ్వు విని. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, ఒరే కొట్టుకెళ్ళి కందిపప్పు తేరా ఒక 1/4 kg. అడు మంచిగా కార్టూన్ నెట్వర్క్లో టామ్ అండ్ జెర్రీ ఇప్పుడు వస్తున్నాయి లేదు తెలియదు కానీ చూస్తున్నాడు అనుకోండి. లేకపోతే ఫోన్ చూసుకున్నాడు, టీవీ పక్కన పెట్టేసాను, టీవీ కంటే ఫోన్ ఎక్కువైంది ఇప్పుడు. అటు చక్కగా ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒరే కొట్టుకెళ్ళి ఒక 1/4 kg కందిపప్పు తేరా అంటే ఏమంటాడు? ఎంత తేనపే, నా కన్నా నా బుచ్చి కదా వెళ్ళరా, నేను తేనపే. సరే అందులో 10 రూపాయలు కొనుక్కో అంటే నువ్వు చిన్నగా మాట్లాడినా ఆ శబ్దం వినబడుద్ది అడిగి. దేనికి స్తోత్రం. ఏంటన్నా కందిపప్పు తేమన్నాను. అది కాదు ఇంకోటి ఏదో చెప్పు. లేదు ఒకటే లేదేదో అన్నావు. ఏమన్నాను? 10 రూపాయలతో కొనుక్కో. నీకు నచ్చితే ఆజ్ఞను మాట వింటావు. నీకు నచ్చకపోతే అప్పుడు దాకా ఎలాగైతే పిల్లలు చెవులు ఈ పక్కన పడేస్తారో సేమ్ అదే పరిస్థితి మనకు కూడా. నీకు నచ్చితే దేవుని మాట వినడం, నచ్చకపోతే దేవుని మాట తృణీకరించడం కాదు. దేవుని మాట అంటే దేవుని మాటే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు కూడా దేవుని మాట అంటే బతికారా లేదా? ఏమండి, లాజరు చచ్చిపోయాడా? చచ్చిపోయినాడు ఎలాగంటాడండి అసలు? మరి బతికున్న మనమే వెంటలే, మనం చచ్చిపోయినట్టు ఉంటున్నాం. మరి సమాధిలోకి వెళ్ళిపోయాడు లాజరు. ఏమన్నాడు యేసు ప్రభు వారు? లాజరు బయటికి రా. నాయనకు మత పడుకుంది. అందరూ అన్నాడు చచ్చిపోయింది. ఇంక బోధకుండా నువ్వు తొందర పెట్టద్దంటే లేదు, ఆమె పడుకుంది. దగ్గరికి వెళ్ళి ఒక మాట్లాడాడు, కుమార్తె పైకి లెగిసిందా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే ప్రభు జీవం ఇస్తే, బ్రతికున్న మనము మాట వింటే నిత్య జీవం సంపాదించుకుంటాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. చర్చికి ఎందుకు వస్తున్నాం అంటే చాలా కారణాలు చెప్తాం. ఒకటే ఒక ప్రధానమైన కారణం ఉండి ఏదో తెలుసా? నిత్య రాజ్యం సంపాదించుకోవాలి.
ఏం చేయాలి? ఇప్పుడు నిత్యరాజ్యం సంపాదించుకోవడానికి ఇందాక చెప్పిన మాటల నుంచి ముందుకు వచ్చేద్దాం. ఆ యవనస్తుడు, ధనవంతుడు, ఏమండి అధికారి, ఇప్పుడు నేను నిత్యరాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి వచ్చాడు. ఒక విషయం మనకు అర్థం అవుతుంది ఏంటంటే, అతడు ఆజ్ఞలన్నిటినీ నేను పాటిస్తున్నాను అని చెప్పుకోవడానికి వచ్చినట్టుగా ఒక విధంగా, ఇప్పుడు దాకా పాజిటివ్గా మాట్లాడాను కదా, ఇప్పుడు నెగిటివ్ కోణంలోకి వచ్చేద్దాం. అవన్నీ చెప్పుకోవడానికి వచ్చాడు. ఏం చేశాడు? యేసు ప్రభు వారు నిజమే, నువ్వు అన్ని చెప్తున్నావు, నువ్వు అన్ని చేసావు, ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా నేను బోధకుడు అయి ఉంటే నేనేం చేస్తున్నానని చెప్తాడు కదా. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నువ్వు అన్నది నిజమే, నువ్వు అన్నీ చేసావు, అయితే నీ కొడుకు ఉంది. ఎస్ చెప్పి నువ్వు చేసినట్టు ఒకటి చేయలేను. నేను నా చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటించమంటే పిచ్చి నాకు. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం అంటే చెవులు కోసేసుకున్నాను నేను. ఈ ఒక్కటి నేను చేయలేనా? ఏంటి చెప్పు. సరే, నువ్వు చాలా ఆశీర్వదించబడ్డావు, నీకు కలిగిందంతా కూడా బెదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చెప్పాడు ఈ మాట. వెంటనే అతడు ముఖము చిన్నబుచ్చుకొని అతడు మిక్కిలి ఆస్తి కలవాడు కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకటి, నిత్య జీవానికి రావాలంటే యేసు ప్రభుని వెంబడించాలి. చెప్పండి ఒకసారి. నువ్వు ఏ స్థానానికి వెళ్ళినా, ఎంత సంపాదించినా, ఏ అధికారంలోకి వచ్చినా, ప్రభువు నువ్వు ఒకసారి వదిలేసి నన్ను వెంబడించు అని చెప్తే వదిలేసి రావడానికి సిద్ధంగా ఉండాలి. ఎలీషాని ఏలియా పిలిచినప్పుడు వెంటనే వస్తాడండి. దేవుడు కొన్నిసార్లు నిన్ను వాడుకోవడానికి ఏ పనికైనా సరే, సేవకులు కూడా కొన్నిసార్లు మనం పిలుస్తారు పని చేయడానికి. మనం ఏం చేస్తాం? అయ్యారు అర్జెంట్ పని అండి, మా ఆయన గారు అప్పచెప్పి వెళ్ళారు, నీ పని ఇంకోళ్ళకి వెళ్ళిందంటే దాని అర్థమైంది తెలుసా? దేవుడు నిన్ను అక్కడ మర్చిపోతాడు. ఇంకా నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ సామర్థ్యత దేవుని ఎదుట చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన చెప్పాడు, ఒంటె సూది బజ్జంలో అయినా దొరదేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో వెళ్ళడం కష్టం. ధనవంతుడని ఎందుకన్నాడంటే అతడు ధనాపేక్ష కలిగిన వాడు. ఆశీర్వాదాలు వచ్చినాయి, బాగానే ఉంది. ఒక కోణంలో దేవునికి భయపడ్డాడు, ఒక కోణంలో ఆజ్ఞలు పాటించాడు, ఒక కోణంలో దేవుని చేత మంచి స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని వదిలిచిపెట్టేటువంటి స్వభావం వచ్చేసింది. ఇవన్నీ అతనికి దేవుడైపోయినాయి. మనకు ఏదైనా సరే, మన జీవితంలో ఎంత ఎత్తైన స్థానానికి వెళ్ళినా సరే, ఏది కూడా మనల్ని కంట్రోల్ చేసేదిగా ఉండకూడదు. దేనినైనా మనమే కంట్రోల్ చేయగలగాలి. దేనికి స్తోత్ర. నీ ధనం నిన్ను కంట్రోల్ చేసిందా? నీ ఉద్యోగం నిన్ను కంట్రోల్ చేసిందా? నీ వ్యాపారం నిన్ను కంట్రోల్ చేసిందా? నీ భార్య నిన్ను కంట్రోల్ చేసిందా? నీ భర్త నిన్ను కంట్రోల్ చేశాడా? వెంటనే అయిపోయింది, అంతే. దేవుని రాజ్యానికి దూరం వెళ్ళిపోయావు నువ్వు. మన జీవితంలో మనం ఏదైతే కలిగి ఉన్నామో అది సమస్తము దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది తప్ప నీ జ్ఞానము కాదు, నీ బలము కాదు, నీ శక్తి కాదు. దేవుడు ఇవ్వకపోతే అసలు ఏదీ లేదు మన దగ్గర. అవునా కాదండి? అందుకే యేసు ప్రభువు నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, ఇళ్ళనైనను, పొలములైనను, బిడ్డలైనను విడిచిపెడితే నూరంతలుగా ఫలం పొందుకుంటారు. లేదు, మనకు ఫస్ట్ ఇవన్నీ, తర్వాత యేసు ప్రభు. మనం ఏదైతే సంపాదించుకున్నామో దేవుడు ఇస్తేనే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఇచ్చిన దేవుడు తీయడం ఎంతసేపు అండి? తీయడు, కానీ తీయడం ఎంతసేపు? అవునా కాదా? పరిస్థితులు ఏదైనా చేయగలడు ఆయన. మనం ఎప్పుడు కూడా పరిస్థితులు మార్చాలంటే ఘనముగా నిలబెట్టడానికి చూస్తాం. ఆయన మారిస్తే ఏమవుద్ది? సౌలు ఏమైపోయాడు? దావీదు ఏమైపోయాడు? ఎంతసేపులో మార్చాడండి ఆయన. ఒకటి, నువ్వు ఆయన మాట వినకపోతే దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు. సంఘంలో నీకు కొన్ని అర్హతలు దొరికిచ్చాడు. ప్రార్థించేవారు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేసేవారు విజ్ఞాపన చేయాలి, కన్నీరు గార్చేవారు కన్నీరు గార్చారు, విలపించే స్త్రీలను పిలవలంపడి అని చెప్పి ఇర్మియా గ్రంథంలో రాయబడుతుంది. ఈ స్థానాలు ప్రస్తుతానికి సంఘంలో ఎవరు తీసుకోగలుగుతున్నారు? ఎవరు దాంట్లో దేవుని ఎదుట యోగ్యముగా కనబడుతున్నారు? ఒకటి, ఆయన మాట వినకపోతే పెద్ద తేడా లేదు, తీయడం చాలా ఈజీ ఆయనకి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మాట ఏంటి? ఆయన మాట వినాలి, ఆయనను సేవించి. సేవించడం అంటే అర్థం ఏంటి? తినేయాలన్నమాట. దేవుని పట్టుకుని తినేయాలి. చెప్పండి ఒకసారి. ఎలా? మీకు అందరికి బాగా వచ్చి తినడం. ఎలా తింటారు? ఎక్స్పర్ట్స్ అందరు ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎలా తింటారు? ఒక వ్యక్తి తినేసిందంట సంసోన్ని.
సంసోన్ ఒక ఆవిడ తినింది. ఎవరు ఆవిడ పేరేంటి? తినేటప్పటికి ఏమొచ్చిందంటే అతనికి విసుగొచ్చేసింది అంటాడు. విసుగొచ్చి ఇంకా బతకడం చిరాగొచ్చి, ఇదిగో నా జుట్టులో ఉంది బలం అంతా కట్ చేసి పడేసాడు. అలా తినకూడదు. సేవించడం అర్థం తెలుసండి, ఆయనను ఆరాధన చేయాలి. దానికి స్తోత్రం. ఆయనను మాత్రమే గణపరచాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి, ఆయనను మాత్రమే పూజించాలి. నీ మహిమ అంతా దేవునికి మాత్రమే చెప్పాలి. దానికి స్తోత్రం. దేవునికి తప్ప మరి ఎవ్వనికైనా నువ్వు ఏ మహిమైనా చెల్లించావా, నువ్వు ఒక విగ్రహారాధికుడివి, విగ్రహారాధికురాలు అని అంటున్నాడు. నాకు చెల్లవలసిన మహిమను, నాకు చెందవలసిన మహిమను నేను మరి ఎవ్వరికి ఇచ్చేవాడును కాను. మహిమపరచాలంటే ఆయన మహిమపరుచుకుంటాడు, గణపరచాలంటే ఆయన గణపరుచుకుంటాడు. నువ్వు నేనెవరో అంటే దేవుడు కనబడని వాడు, మనుషులు కనబడేవారని స్వభావం, కానీ కనబడని దేవుడిని నువ్వు మహిమపరచగలగాలి. దానికి స్తోత్రం. తోమ చూస్తేనే కానీ నమ్మలేకపోయాడు. వెంటనే యేసుప్రభు ఏమన్నా తెలుసా, చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు. దేవుడు మన కంటికి కనబడకపోవచ్చు, కానీ నువ్వు చెల్లించే ప్రతి స్తుతి ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. నువ్వు చెల్లించే ప్రతి మహిమైన పాదాల దగ్గర ఉంటుంది. నువ్వు చెల్లించే కొద్దీ దేవుడు సంతోషపడేలాగా ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనసులో పూర్తిగా దేవుడు నిండిపోయి ఉండాలి స్తుతించాలంటే. నా జీవితానికి కారణం ఆయన. దావీదు ఒక మాట అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లే ప్రభా. నీకున్న స్థితి అంతా దేవుడు ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. ఏ విషయంలో కూడా మర్చిపోవద్దు. అక్కడే అంటున్నాడు మరొక చోట 103వ కీర్తనలో, ఆయన చేసిన మేలులలో దేనిని కూడా మర్చిపోవద్దు. మనం చేయలేని వాటిని మర్చిపోం, చేసిన అన్నింటినీ మర్చిపోతాం. ఏమైనా కార్యం జరిగింది అనుకోండి, చక్కగా ఆదివారం వచ్చి దేవునికి వందనాలు, సేవకులకు వందనాలు, సంఘానికి వందనాలు, మరి ఏమో దేవుడు ఈ వారం ఇలా చేసాడండి, ఆయనకి ఏమిచ్చి చెల్లించలేనండి, లెక్కలేనని స్తుతులు కోట్ల కొలది ఆమేన్. అయిపోయింది. మరలా వచ్చే వారానికి దేవుడు ఏం చేశాడు అమ్మ అంటే మర్చిపోయాడు. నిజంగా నువ్వు అలా కూర్చుని ఇంటి దగ్గర కోటి నెంబర్లు వేసుకుని స్తోత్రం 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 అని చెప్పాలి. అసలు చెప్పాలండి, నేను ఇవ్వలేను ప్రభు అందుకే కోటి స్తుతులు అన్నట్టుగా చెప్పేస్తే ఉపయోగం ఏముంది? అవన్నీ కూడా కాపీ పేస్ట్లు కాదండి. కాపీ పేస్ట్ అంటే ఎవరో పూర్వీకులు చెప్పిన పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంటించి ఈ పదాలు వాడుతున్నాం. నిజంగా నీ హృదయపూర్వకంగా నువ్వు చేస్తే, ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడంట, సీమోన్ అనేటువంటి ఇంటికి. ఆయన కూర్చుంటే ఆయన పాదాలు పట్టుకుని ఏమండి కన్నీరు కార్చి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ మానక ముద్దు పెట్టుకుంటుంది. ఆయన ఒక ఉపమానం చెప్పాడు, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, ఈమె విస్తారంగా ప్రేమించడం మొదలుపెట్టింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు లెక్కపెట్టి ఒకసారి. లెక్కపెట్టగలవా? విస్తారమైన కార్యాలు. చెప్పండి. మనం ఏం చేయాలి? విస్తారంగా ప్రేమించాలి. ప్రేమిస్తావా? నీ ప్రేమంతా ఒక పాటలో రాసి పడేస్తావు, నీ ప్రేమంతా ఒక పాట పాడి చూపించేస్తావు, అయిపోయింది. మరలా దేవునికి నీకు సంబంధం లేదు. అంతేనండి? అంతే అంటారా? లేదు. అదే స్థితిలో నీవు కనుపరుస్తున్నటువంటి ప్రేమనే దేవుడు మన మీద చూపిస్తే మనం ఎక్కడుంటాం ఒకసారి ఆలోచించేయండి. దేవుని ప్రేమించే విషయంలో 1% కూడా దేవునిలో మనం ప్రేమించలేకపోతున్నాం. దేవుని సేవించడం అంటే నీ పూర్ణ హృదయంతో ప్రభు మీద నీ మనసు ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడికి రెడీ అవుతున్నామంటే నిత్య రాజ్యానికి రెడీ అవుతున్నాం. ఎంతమంది పెళ్ళిళ్ళైనా చేతులు ఎత్తున్నా ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? మ్యారేజ్ డేకి వెళ్దాం వద్దా? ఇప్పుడు పురుషులు అనుకుంటారు ఇప్పుడు ఆ కర్మ అంతా ఎందుకంటే జ్ఞాపం చేసుకోవడం అనుకుంటారు. పర్లేదు, వెళ్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైతే వాట్సాప్లో వీడియో కాల్స్ వచ్చేసినాయి, కానీ పాతకాలంలో ఎలాగుండేదంటే ఎప్పుడో పెళ్లి చూపులు చూడడం, మళ్ళీ పెళ్ళికి చూడడమే. ఫోనులు లేవు ఆ టైంలో. అవునండి. అంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మా ఏజ్లో కొంచెం తెలుస్తాయి. 90s బ్యాచ్ ఎలాంటిదంటే 3 జనరేషన్లు చూసిందంటండి. దేనికి స్తోత్రం. ఇప్పుడు మరీ గౌరవం. ఇంకా యేసు ప్రభు కొరకు మనం ఎలాగ ఎదురు చూడాలంటే నిరీక్షణ. నా వరుడు, నా భర్త, నా ప్రభువుని నేను చూడబోతున్నాను.
ప్రకటన గ్రంథంలో ఇవన్నీ రాయబడుతున్నాయి. మనందరం కూడా సిద్ధపడుతున్నటువంటి వధువు కన్యకులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ, దేవుణ్ణి చూడాలనేటువంటి ఆతురత, కోరిక మనలో ఉప్పొంగుతూ ఉండాలంటాడు. దేవుణ్ణి చూడాలనే మనసుని నేను ఏం చేస్తా అంటే నీ హృదయం అంతా ప్రభువుని నింపేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ప్రస్తుతం అంత పరిపూర్ణమైనటువంటి ప్రేమలో లేకపోతున్నాం. అయితే ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి సంఘముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ మొదటి ప్రేమ నువ్వు విడిచిపెట్టేశాడు. నిజమే, ఫస్ట్లో దేవుడిని ఎలా ప్రేమించేవాళ్ళం జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కోసం ఎలా పరుగులు తీసేవాళ్ళం. ప్రభు అంటే ఎంత ఆశ ఉండేది, ప్రభు అంటే ఎంత ప్రేమ ఉండేది. పడుకుంటే యేసయ్యా, నుంచుంటే యేసయ్యా, వంటగదిలో వంట చేస్తే యేసయ్యా, ఏమండి నడుస్తుంటే యేసయ్యా, ఎంత దూరం నడిచినా తెలిసేది కాదు. అలాగుండే పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రేమించలేకపోతాం, ప్రేమ చల్లారిపోయింది. కానీ వాక్యం చెప్పబడుతుంది, నువ్వు మరలా నీ మొదటి ప్రేమను సరి చేసుకుంటే సరి, లేని ఎడల అంతే. ప్రియ సహోదరులారా, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మారట్లా. తల్లి గర్భంలో నిన్ను ఎలాగైతే ప్రేమించాడో స్టిల్ నౌ ఎప్పటికీ కూడా అదే ప్రేమ యేసయ్య మన మీద చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎప్పటికీ మారేది కాదు. ఆయన ప్రేమ ఎప్పటికీ కూడా మనకులాగా హెచ్చు తగ్గులతో ఉండేది కాదు. మనం ఎలా ప్రేమిస్తామంటే మన మాట అంటే ప్రేమిస్తాం, మనకి సరిగ్గా మనతో పాటు ఉంటే ప్రేమిస్తాం. కానీ యేసు ప్రభువు అలా కాదు. మనం దేవుణ్ణి వదిలేసినా సరే, దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితులు కనబడినా సరే, లోకం వైపు తిరిగినా సరే, మనుషుల మీద ప్రేమలు పెంచుకున్నా సరే, మనం ఎన్నోసార్లు దేవుని మరిచిపోయినా సరే, ఆయన మాత్రం ఆయన ప్రేమను ఎప్పుడు కూడా మార్చలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. దేనికి స్తోత్రం. ఎవరిని హత్తుకోవాలి? ఎప్పుడన్నా కోతి పిల్లని చూసారా? ఎంతమంది చూసారు? వదులుద్దండి అసలు, అది వదులుద్దా? సమస్య లేదు. అది ఎంత పైనుంచి కింద దూకినా సరే అంత గ్రిప్ ఉంటుంది. యేసు ప్రభుని మనం అలా హత్తుకోవాలంటండి. దేనికి స్తోత్రం. ఎలా హత్తుకోవాలి? ఇప్పుడు మన పిల్లలు ఎలాగుంటారంటే ఒక 2-3 సంవత్సరాలు వచ్చేదాకా అమ్మ తోకే, అమ్మ కొంగే పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అవునా? ఎవరన్నా సరే చుట్టాలు వచ్చేసారు నా దగ్గరికి రారా అంటే వస్తారా? రాను. చాక్లెట్ ఇస్తాను రారా అంటే అమ్మని పట్టుకుని వెళ్ళాలి. పట్టుకుని వెళ్ళి ఆ చాక్లెట్ తీసుకుని మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి ఏమి తినేయడమే మామూలే. కోతిపీలు కూడా అలాగే చేస్తుందండి సేమ్. ఏమన్నా జాంకయ్యో ఏమన్నా మామిడి పండు ఇచ్చారు అనుకోండి, తీసుకుని మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోద్ది. 10 సంవత్సరాలు దాటినా చెప్పు దేనికి స్తోత్రం. అమ్మ వద్దు, నాన్న వద్దు. ఇప్పుడు ఇదే పెద్ద కోతి అయిపోయింది, ఇంకేముంది? ఏమండి, లోకాన్ని హత్తు కూడా మొదలెడతాయి ఇవన్నీ. మనం కూడా దేవుని స్టార్టింగ్లో అలాగే హత్తుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరిని హత్తుకుంటున్నావు ఆలోచించే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధన అని వాక్యం చెప్తుంది. దేవుని కంటే ఎక్కువగా నీ మనసు ఎట్టేళ్ళినా అది విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా నీ ఆలోచన ఏమొచ్చినా అది విగ్రహారాధన. ఇప్పుడు నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? దేవుణ్ణా, లోకాన్నా? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు మోషే 2వ తరానికి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. మొదటి తరం వెళ్ళిపోయింది ఆల్రెడీ. మొదటి తరంలో ఉన్న ఆఖరి మనుషులు చచ్చిపోయేదాకా వారు అక్కడక్కడే తిరిగారు. ఆఖరి వ్యక్తి ఎవరు? మొదటి తరంలో ఆఖరి వ్యక్తి ఎవరు తెలుసా? మొదటి తరంలో ఆఖరి వ్యక్తి మోషే గారు. ఇంకా ఆయన వెళ్ళిపోతా దేవుడు చెప్పాడు, మోషే నీ టైం అయిపోయింది, నువ్వు చెప్పాల్సింది చెప్పేసి నా దగ్గరికి వచ్చాయి. దేవుడు మన జీవితంలో ఇవన్నీ కోరుకుంటున్నాడు. అసలు ఆలోచన చేస్తే దేవుణ్ణి మనం ప్రేమిస్తే మాత్రం ఇవన్నీ చాలా సులువు మనందరికీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వేమన్నా చెప్పు ప్రభువా, నేను చేస్తాను. అపోస్తలులు మొదట్లో దేవుని వెంబడించినా సరే, దేవుని ద్వారా అద్భుత కార్యాలు చూసినా సరే, వారి వ్యక్తిగత పరిస్థితులు వచ్చేసరికి వారి దేవుని మాట వినలా. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు శిష్యులు కూడా తీసుకెళ్ళాడు. ప్రార్థన చేయండి అమ్మా అంటే చేశాడండి. ఆఖరికి పేతురు గారు ఒక మాట అన్నాడు, మరణమే నాకు ఎదురవ్వాలి తప్ప నేను వదలను అన్నాడు. అవునా? నేను ఎవరో తెలియదని మా నువ్వు చెప్పేదా కోడుగు ఇది అనేసాడు.
అవునా, అలా కుదరదు ప్రభా, సమస్య లేదు ప్రభా. పరిస్థితి ఏం చేసిందంటే అక్కడికి వచ్చేటప్పటికి శిష్యులు అందరూ వదిలేసి వెళ్ళిపోయారంట, ఒక యోహాన్ తప్ప. హత్తుకున్నటువంటి ఒకే ఒక్క శిష్యుడు యోహాన్. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు వారు చెప్పిన రీతిగానే ఎప్పుడైతే తన మరణించి తిరిగి లేచి ఆరోహణమవుతున్నాడు, పేతురు గారికి బాధ్యత చెప్పాడో, అప్పుడు పేతురికి మరణం ఎదురైనా సరే చచ్చిపోవడానికి రెడీ అయ్యాడు తప్ప యేసు ప్రభుని వదలడానికి రెడీ అవ్వాల. దేనికి స్తోత్ర. నేను అంటాను, మన పరిస్థితులు కొన్నిసార్లు బలహీనమే, దేవుడిని వదిలేయాలి లేదా దేవుడు లేడు అనే మాటలు వస్తాయి. అలాగని దేవుడిని వదిలిపెట్టట్లా, అలాగని దేవుడిని తృణీకరించట్లా. ఆయన మనకు అవకాశాలు ఇస్తున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. అంతం వరకు నమ్మకంగా ఉండము. మీకు బాప్తీసం ఇచ్చినప్పుడు మీ సేవకులు చెప్పే పదం ఏంటి? అంతం వరకు నమ్మకంగా ఉండము, ప్రభు నీకు ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. అంతములో అంటే మన ఆఖరి క్షణాలు కొన్ని వచ్చినప్పుడు ఇంకా యేసు ప్రభు తప్ప ఇంకేం లేదండి. ఈ మధ్యలో ఏవేవో మన ఎదురుగా వస్తూ ఉండొచ్చు, మనం ఏదేదో పట్టుకోవడానికి వెళ్ళొచ్చు, కానీ ఒకటి, యేసు ప్రభువు తప్ప మనకి ఇంకెవరు దిక్కు కాదు. యేసు ప్రభువు తప్ప మన ఎవరిని ఆదరించేవారు లేరు. యేసు ప్రభు తప్ప నిజమైనటువంటి ప్రేమ ఈ భూమి మీద ఎక్కడా లేదు. తల్లి కంటే, తండ్రి కంటే, పిల్లల కంటే, స్నేహితుల కంటే, సహోదరుల కంటే మించిన ప్రేమ మన యేసయ్య ప్రేమ. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యలో జరిగేది అంతా కూడా నాటకం అంటారు ఏమండి, చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని నుంచి నేను దూరం చేసేవే తప్ప దేవునికి నిన్ను దగ్గర చేసేవి కాదు. వాక్యంలో ఒక చోట రాయబడింది, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? వివేకం ఇచ్చాడు. ఆయనకు దూరంగా చేసేది ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టగలిగితేనే నువ్వు యేసుని ప్రేమించినట్లు. దానికి స్తోత్రం. ఆయనకు నేను దూరపరిచేది ఏ పనైనా, ఏ ధనమైనా, ఏ ఆస్తి అయినా, ఏదైనా సరే నీ దగ్గరికి వస్తుందంటే నిన్ను దేవుని దూరం చేయడానికి తప్ప మరేది కాదు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నుంచి మనం ఎప్పుడు కూడా తొలగిపోవద్దు. అతనికి రాయబడిన మాట మరొకసారి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి ఏం చేయాలంట? హత్తుకొని ఉండవలను. నీవు నడవవలనని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించి దాస్యపు గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనిన వానికేమి మరణశిక్ష విధించవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించవలను. నీకు దేవుని నుంచి దూరపరిచేది ఏదైనా సరే అది నీ నుంచి దూరంగా పడవేసుకోవాలి. దేవునికి ఎప్పుడైతే దగ్గరగా వెళ్తామో దేవుని మనం అర్థం చేసుకోవడం నేర్చుకుంటామండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్పినంత మాత్రం, వాక్యం విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన దేవుడు మనకు పూర్తిగా అర్థం కాడు. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. నువ్వు నడుస్తూ ఉంటేనే ప్రభు వెంట నేను కరుపుంచుకుంటాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవరైతే నన్ను గురించి విచారణ చేస్తారో వారికి నన్ను నేను కనుపరుచుకుంటాను. మనం ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు జీవించడానికి కాదండి దేవునితో ఉండేది. అంతము అనేది లేని స్థలంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆమేనందాం ఒకసారి. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? శాశ్వత కాలంలోకి వెళ్ళబోతున్నాం. శాశ్వతుడైన దేవునితో నివాసం చేయడానికి మనం వెళ్ళబోతున్నాం. మరి ఆయన దగ్గరికి వెళ్ళి నీవు నేను ఆయన తెలుసుకోవద్దా? అని ఎలాంటి వాడు అర్థం చేసుకోవద్దా? ఏమండి, ఇప్పటి నుంచి నువ్వు దాన్ని నేర్చుకోగలగాలి. ప్రభు ఏంటో నువ్వు తెలుసుకుంటేనే ఆయన దగ్గరికి వెళ్ళాలనే మనసు నీకు పుడుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆయన రాజ్యమునకు స్థిరమైనటువంటి వారసత్తులుగా మనందరినీ కూడా ప్రభు చేయునుగాక. ఆయనను ప్రేమించే మనసు, ఆయనను సేవించే మనసు, ఆయన హత్తుకునే మనసు, ఆయన మాట వినే మనసు, ఆయన ఆజ్ఞలు గైకొని దాని ప్రకారంగా జీవించే మనసులు మనందరము కూడా అంతం వరకు కలిగి ఉందము గాక. ఆమేన్. దేవుడు కొద్ది మాట మనకు దీవించును గాక. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం దైవజనులు ఎంత అర్థవంతంగా చెప్పారో, ఎంత బాగా చెప్పారో మీ చప్పట్ల ద్వారా తెలియజేయగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చాలా చక్కగా, నేను ఇదే మొదటిసారి ప్రసంగం వినటం.
నిజంగా చాలా అద్భుతం. చాలా చిన్న చిన్న విషయాల్లో బలమైన మాటలు, అద్భుతమైన మాటలు మీరు అర్థం చేసుకుంటే చాలా లోతైనటువంటి విషయాలు. మరి ఆ ఒక్క వచనంలో నుంచి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు దైవజనులు నిలబెట్టుకుని మనందరికీ అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు అందించాడు. మరి సంఘం తరపున దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. ఇంకా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలంటే మొదటిగా ఏం చేయాలి? ఆయనకు లోబడాలి. తర్వాత ఏం చేయాలి? ఆయనకే భయపడాలి. తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. తర్వాత మరి ఇందాక అయ్యగారిని అడిగినప్పుడు ఏం మాట్లాడలేదు మీరు ఎవరో అంటే భయం వేసింది. అయ్యగారిని చూసారా అయ్యగారు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చారండి, అంతే. బాగా చెప్తారు, అసలు అడిగిందని సమాధానం చెప్తే అసలు నేను ముందుకు వెళ్ళను చెప్పకపోతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఆజ్ఞను అనుసరించాలి, తర్వాత ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకోవాలి. ఈ చెప్పబడిన ఈ వచనం ప్రకారం ఈ క్షణం నుంచి నేను జీవిస్తాను అన్న వాళ్ళు తీర్మానం చేసుకోండి. నేను ఉదయం గ్రూప్లో కొన్ని మాటలు చెప్పి పెట్టాను, అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తాను. నేను చెప్పు మాటలు ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను, మీరు కూడా నా వెనకాల చెప్పండి, బాగుంటుంది. నేను చెప్పు మాటలు ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? ఇప్పుడు మనం పిలవబోతున్నాం, ఒక అరగంట ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థన చేయడానికి ముందు ఈ చెప్పబడిన వచనాన్ని బాగా మనం నెమరు వేయాలి, ధ్యానించాలి. ఇప్పటి వరకు నీకు లోబడలేదయ్యా, ఇప్పటి వరకు నీకు భయపడలేదయ్యా, ఇప్పటి వరకు నీ ఆజ్ఞలకు లోబడలేదయ్యా, నీ మాట వినలేదయ్యా, నిన్ను సేవించలేదు, నిన్ను మహింపరచలేదు, నిన్ను హత్తుకొనలేను. కానీ ఇప్పటి వరకు లోకాన్ని హత్తుకున్నాను, కానీ ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభా. ఈ ఉపవాస కుడికిలో ఈ మొదటి ప్రసంగం ద్వారా నా శరీర ప్రాణాత్మలకు అప్పగించుకున్నాను ప్రభా అని తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించగలిగిన వారు మోకరించండి. రాజు అయినా నా దేవా, రాజు అయినా యేసయ్యా, రాజు అయినా నా దేవా, రాజు అయినా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించినా, కోటి స్వరముల స్తుతించినా తనివి తీరదు నా మనసునా, తనివి తీరదు నా. అందరూ కలిసి పాడదాం. ఆరాధనా స్తుతి, స్వరమెత్తి పురుషులు స్త్రీలు అందరూ. ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి, గ్లోరీ, ఆరాధనా స్తుతి, ఆమేన్, ఆరాధనా స్తుతి. పాడాలి. ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా. ఇంతవరకు చెప్పబడిన దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. కొన్ని